హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటింటి వంటలు. మన ఛానల్లో ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఆషాఢం స్పెషల్ రెసిపీ అండి. ఇది ఆషాఢంలో అందరూ తప్పనిసరిగా తినాలి తెలగపిండి మునగాకు కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. తెలగపిండి మునగాకు కర్రీకి కావలసిన పదార్థాలు: కప్పు తెలగపిండి, 1 కప్పు మునగాకు, 4 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే సరిపడా ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు తెలగపిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ పోసుకుని అందులో పచ్చిమిర్చి, కారం, పసుపు, అలాగే ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న మునగాకును కూడా అందులో యాడ్ చేసేసుకుని 2 రెమ్మల కరివేపాకు రెమ్మలను కూడా అందులో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని బాగా ఆ వాటర్లో మునగాకుని మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్ ఎలా మరుగుతుందో. అలా మరుగుతున్నప్పుడు అందులో మనం తెలగపిండిని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కరెక్ట్గా పోసుకోవాలండి. కరెక్ట్గా పోసుకున్నట్లయితేనే కూర అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. 1కి 1.5 వాటర్ మాత్రమే పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూస్తున్నారు కదా కూర అనేది ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందో. ఇంతేనండి, ఆషాఢం స్పెషల్ రెసిపీ తెలగపిండి మునగాకు కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద బాణ పెట్టుకుని ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కర్రీలో అసలు మనం ఆయిల్ అనేది యాడ్ చేయలేదు కదా. అందులో ఇది పొడి కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా, ఈ కూరకు వెల్లుల్లిపాయలు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తెలగపిండి కూరను అందులో యాడ్ చేసేసుకుని బాగా పోపులో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ తెలగపిండి మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.